నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. రెడీ అవుతున్నారు. నేను చెప్పినట్టే అక్కడ జరుగుతుంది కదా. చిన్న తేడా వచ్చింది మేడం. ఏమైంది? నేను పెట్టిన డ్రెస్ కాకుండా సింధు శశికి వేరే డ్రెస్ తీసి పెట్టింది. ఆ డ్రెస్ మార్చేసి మీరు స్లిప్ పెట్టిన డ్రెస్ ఆ ప్లేస్లో పెట్టండి. ఎలా మేడం? సింధు శశి రూమ్లోనే ఉంది. సింధు బయటకు వచ్చేలా మీరు డైవర్ట్ చేస్తే నా పని నేను చేసేస్తా. సరే, సింధుని నేను డైవర్ట్ చేస్తాను, నువ్వు ఆ డ్రెస్ మార్చేసి. సరే మేడం. సింధు, నీ ఫోన్ రింగ్ అవుతుంది. వస్తున్నానక్క. హాయ్ సింధు, నేను మధుని. ఎందుకు ఫోన్ చేశావు? నా కంపెనీలో యష్ ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు బాగానే ప్లాన్ చేశావు, కానీ బ్యాడ్ లక్, నీ ప్లాన్ బోల్తా పడింది. ఏమైంది? ఇవాళ ఆఫీస్లో కొత్త కంపెనీ ప్రపోజల్ గురించి సునంద మేడంతో యష్ నో అని చెప్పబోతున్నాడు. నిజమా? ఆఫీస్కొస్తావుగా, నీకే తెలుస్తుందిలే. మార్చేసాం మేడం. వెరీ గుడ్. అటు యష్ విషయంలో ఇటు కూతురి విషయంలో సింధుకి 2 సడన్ షాక్లు. సింధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా. నేను రెడీ, వెళ్దామా? ఎగ్జామ్కి వెళ్లే ముందు నీకంతా మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకుందువు గానిరా. పద. నువ్వు బొట్టు పెడితే నాకెలా మంచి జరుగుతుంది? నా బొట్టు నేనే పెట్టుకుంటాను. భగవంతుడా,
నా కూతురు ఈ ఎగ్జామ్ బాగా రాసేలా దీవించు తండ్రి. శశి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఆంటీ. ఈ ఎగ్జామ్లో నువ్వు మంచి స్కోర్ చేయాలి. పద శశి, టిఫిన్ చేద్దు గాని. అక్క, మేము వెళ్ళొస్తాం. ఆల్ ది బెస్ట్ శశి, ఎగ్జామ్ బాగా రాయాలి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వస్తాం అక్క. వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం తిరిగి వచ్చేటప్పుడు ఉండదు సింధు. వెళ్ళండి వెళ్ళండి. బాబు, కాసేపు వెయిట్ చేయి. ఓకే మేడం. దా. ఇంకా టైం అవ్వలేదు కదా శశి, అందుకే గేట్ ఓపెన్ చేయలేదు. కాసేపు వెయిట్ చేద్దాం. యష్ ఈరోజు ఆఫీస్కి వచ్చి సునంద మేడంని కలుస్తాడు. మేడం ఇచ్చిన ఆఫర్ విషయంలో తన డెసిషన్ ఏం చెప్తాడో, ఎస్ అంటాడో లేక నో అంటాడో. భగవంతుడా, యష్ ఒప్పుకునేలా చెయ్యి. అలా జరిగితేనే ఆ మధు ఆటలు సాగవు. శశి, ఎగ్జామ్ బాగా రాయ్, భయపడకు. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ అయిపోగానే నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, సరేనా? బాబు, త్వరగా పోనీ. చెప్పండి మేడం. నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? గుర్తుంది మేడం. అంతా అలాగే జరగాలి. ఓకే మేడం. సింధు శశిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిందా? ఇప్పుడే డ్రాప్ చేసింది మేడం.
ఎగ్జామ్ స్టార్ట్ అయిందా? ఇంకొక 5 minutesలో స్టార్ట్ అవుతుంది మేడం. ఆల్ రైట్, నువ్వు రెడీగా ఉండు. ఓకే? ఓకే మేడం. సింధు, టుడే ఈజ్ యువర్ బ్యాడ్ డే. యష్, మనిద్దరం కంబైన్డ్ గా స్టార్ట్ చేయబోయే కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి నీ డెసిషన్ చెప్తానన్నావు. ఏం ఆలోచించుకున్నావు? సారీ మేడం, మీరిచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకోలేకపోతున్నాను. అదేంటి యష్? మా వదిన స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని ఆల్రెడీ మా అమ్మకి, అన్నయ్యకి, వదినకి మాటిచ్చాను మేడం. అందుకని మీ ఆఫర్ని ఇంట్లో ఎవరు ఒప్పుకోవడం లేదు. మీ ప్రపోజల్కి నేను నో చెప్తున్నానని మీరేమీ అనుకోకండి మేడం. నిజంగా నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి మాటిచ్చానని నో చెప్తున్నావా, లేక దీని వెనక వేరే కారణం ఏదైనా ఉందా? చెప్పు యష్. ఉంది మేడం. ఏంటది? సింధుతో కలిసి నేను మళ్ళీ వర్క్ చేయడం మా వాళ్ళకి ఇష్టం లేదు. యష్, ఏంటి నువ్వు ఫ్యామిలీకి బిజినెస్కి లింక్ పెడతావేంటి? ఎప్పుడు బిజినెస్ని బిజినెస్ లాగే చూడాలి. ఇంట్లో వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయకూడదు. సింధుతో కలిసి వర్క్ చేస్తే నీకు మీ వాళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకంత ఎమోషనల్గా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంటి పరిస్థితులు వేరు మేడం. ఇంట్లో నా మీద చాలా ప్రెషర్ ఉంది. ఒత్తిడిని అధిగమించాలి యష్, దానికి లొంగిపోకూడదు. మీ వాళ్ళకి నచ్చజెప్పు. నీ ఫ్యామిలీ కోసం నీ కెరీర్ని నాశనం చేసుకోకు. బిజినెస్ ఫీల్డ్లో నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నువ్వు టాప్ పొజిషన్కి వెళ్తావు. నీ వర్క్ స్కిల్స్ చూశాను కాబట్టే ఈ మాట చెప్తున్నాను. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్ మేడం. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. సారీ మేడం. యష్, యష్, యష్ యష్ యష్, మేడంతో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. ఇంత మంచి ఆఫర్ నీకు లైఫ్లో దొరకదు యష్. మీ వదిన స్టార్టప్ కంపెనీ కోసం నువ్వు ఎంతో ఎస్టాబ్లిష్ చేసిన నీ కంపెనీని క్లోజ్ చేసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. తొందరపడకు, ఇంకొకసారి ఆలోచించు యష్. నేను ఎన్నిసార్లు ఆలోచించినా ఏం లాభం లేదు సింధు. మేడం అన్నట్టుగా నా కెరియర్, నా బ్రైట్ ఫ్యూచర్, నా టాప్ పొజిషన్, నా వర్క్ స్కిల్స్ ఇవన్నీ నువ్వు ఉండగా ఏది నేను సక్సెస్ చేయలేను. నేను ఇంత మంచి ఆఫర్ని కూడా వదులుకోవడానికి కారణం నువ్వే సింధు. నీ వల్ల అటు ఇంట్లోనూ ఇటు బిజినెస్లోనూ నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. కేవలం నీతో కలిసి వర్క్ చేసినందువల్లే మా వాళ్ళ చేత నేను మాటలు పడాల్సి వస్తుంది. నేనే తప్పు చేయకపోయినా నీ పక్కనుంటే చాలు నన్ను తప్పు అంటున్నారు. మనం ఆఫీస్లో కలిసి ఆఖరి రోజు ఇదే సింధు. బాయ్. యష్ యష్ యష్, ఆగు. నా మాట విను యష్. ప్రాబ్లం నేనే అయినప్పుడు నేనే తప్పుకుంటాను. ఈ ఆఫర్ మాత్రం నువ్వు వదులుకోకు ప్లీజ్ యష్, ప్లీజ్.
యష్ యష్ నా మాట విను. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన స్కూల్కి టాలెంట్ హంట్ టెస్ట్ ఆర్గనైజ్ చేసే చైర్మన్ గారు రాబోతున్నారు. ఆయన రాగానే అందరూ వెల్కమ్ చెప్పాలి, ఓకేనా? అదిగో సార్ వచ్చేసారు, రండి వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు మా స్కూల్కి రావటం నిజంగా మాకెంతో సంతోషంగా ఉంది సార్. మీరు కంటెస్ట్ చేస్తున్న టాలెంట్ హంట్ టెస్ట్ రాయబోతున్న పిల్లలు వీళ్లే సార్. ఓ వీళ్ళేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్తే. మీరందరూ ఎగ్జామ్ బాగా రాయాలి, ఓకే? ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రోజు విజిట్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే మీ స్కూల్కి వచ్చాను. ఈ టాలెంట్ హంట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 25 years అయింది. ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు. కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. పిల్లలు, ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, మీరు మీ రూమ్స్కి వెళ్ళండి. వెళ్ళండి, గో గో గో. వెళ్ళాలి, త్వరగా రండి. రండి సార్. రండి సార్, వెళ్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ సిడమ్. థ్యాంక్ యూ సార్. అన్ని క్వశ్చన్స్ నేను చదివినే వచ్చాయి. రిషి, రిషి, ఆల్ ది బెస్ట్ రిషి. ఎగ్జామ్ బాగా రాయి. అలాగే శశి, నీకు కూడా ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా ఎగ్జామ్ బాగా రాయి, సరేనా? అలాగే. చూడండి, మీ అందరికీ చెప్తున్నాను, ఎవ్వరూ కాపీ చేయకూడదు. అలా చేసినట్టు నేను చూసినా, నాకు తెలిసినా వాళ్ళని ఎగ్జామ్ రాయనీయకుండా బయటికి పంపిస్తాను. సరేనా? సరే సార్. ఓకే, స్టార్ట్ చేయండి.
సార్ పిల్లలకి ఎడిషనల్ సీట్స్ కావాలంటే ఇవ్వండి. ఓకే ఓకే. సార్ ఆ పిల్లని చూడండి, ఎగ్జామ్ ఎంత స్పీడ్గా రాస్తుందో. కాపీ కొడుతున్నట్టుంది కదా సార్. శశి పైకిలే. నువ్వు కాపీ కొడుతున్నావా? లేదు సార్. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కాపీ కొట్టడం నేను చూశాను. లేదు సార్, ఒట్టు, నేను కాపీ కొట్టడం లేదు. సార్ ఒకసారి తన పాకెట్ చెక్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఏదిట్రా? ఇదేంటి? తీ ఒకసారి తీ. ఏం లేదు సార్. తీయమన్నానా? ఒకసారి బయటికి తీ. శశి, ఎగ్జామ్ బాగా రాసావా లేదా? లేదా ఆంటీ, నన్ను ఎగ్జామ్ రాయనివ్వలేదు. శశిని ఎందుకు ఎగ్జామ్ రాయనివ్వలేదు? నేను స్లిప్స్ తీసుకెళ్ళలేదు. మరి నువ్వు తీసుకువెళ్ళకపోతే అవి నీ పాకెట్లోకి ఎలా వచ్చాయి? సింధునే పెట్టుంటుంది. నేను ఓడిపోవటమే కదా నీకు కావాల్సింది, అందుకే ఇలా చేశావు. ఇంకా నేను నీతో ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. శశి